హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టులు గడువు విధించే అధికారం ఉంటుందనే చర్చ కొంతకాలం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశం మీద అభిప్రాయాలు తెలియజేయడానికి సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి పంపిన లిఖితపూర్వక వివరాలు తాజాగా బయటికి వచ్చాయి. అందులో రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉందని కేంద్రం కూడా పేర్కొన్నది. అయితే కొన్ని విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. బిల్లులపై గవర్నర్లు అంగీకారం తెలిపే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ గడువు విధించడం వల్ల రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానానికి వాళ్ళ హోదాను తగ్గించినట్టు అవుతుందని కేంద్రం తెలిపింది. ఈ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు సంబంధించిన ఉన్నత ఆదర్శాలను సూచిస్తాయని అందులో పేర్కొన్నది. వారి విధుల్లో ఏమైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాల ద్వారా సరిదిద్దవచ్చని సూచించింది. ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేదా తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ పరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగం అధికరణ 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తేల్చెప్పింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గడువు విధింపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం లిఖితపూర్వక సమాధానంతో బయటకు పంపడం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ.